వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేపే రైతుల అకౌంట్ లోకి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయనుంది. సో వానాకాలం రైతు భరోసా డబ్బులు రేపు ప్రతి ఒక్క రైతు ఖాతాలో వెయ్యాలని చెప్పేసి నిర్ణయించారు. సో మొదటగా 1 ఎకరా వాళ్ళకి, తర్వాత 2 ఎకరాల వరకు, ఈ విధంగా అంటే దాదాపుగా ఈసారి అయితే 5 ఎకరాల వరకు ఏకకాలంలో అంటే 10 రోజుల్లో డబ్బులు వెయ్యాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో గతంలో వర్షాకాలం సందర్భంగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. సో తర్వాత రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో 2 ఎకరాల వరకు ఇచ్చిన దాదాపుగా 80% రైతులు 5 ఎకరాల లోపల ఉన్న వారు మాత్రమే ఉన్నారని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ ఈ మధ్య రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది జాబితాని. సో మొత్తానికి 5 ఎకరాల వరకు అయితే 10 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మరి వర్షం కారణంగా మదిరాలో జరగబోయేటువంటి సభ వాయిదా పడడం, తర్వాత హైదరాబాద్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ అలాగే రైతు వేదికలలో రైతులతో నేరుగా మాట్లాడి రైతులకి డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఖమ్మం సభ నుంచి మొదలు పెట్టుబడి సాయం పంపిణీకి 9,000 కోట్లు జూలై 15 లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రణాళిక బ్యాంకుల్లో క్యాష్ సర్దుబాటు చేయాలని ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. సో ఆల్రెడీ ఆర్థిక శాఖ కూడా దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో క్యాష్ సర్దుబాటు కూడా చేయాలని చెప్పేసి కూడా ఆర్బీఐకి ప్రభుత్వం లేఖ కూడా రాయడం అనేది జరిగింది. సో ఉద్యోగుల బకాయిలకు సంబంధించి 2,000 కోట్లు, శాలరీలు పెన్షన్ల స్కీమ్ లో కూడా జూలై లోపల దాదాపు 20,000 కోట్లు ఖర్చు చేయనున్న ఆర్బీఐ నుంచి 11,500 కోట్ల రుణం తీసుకోవడంతో పాటు రాష్ట్ర సొంత ఆదాయం సర్దుబాటు, రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులను సిద్ధం చేసింది. వానాకాలం సీజన్ రైతు భరోసా పథకం పంపిణీ ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభ వర్షం కారణంగా క్యాన్సల్ అవ్వడంతో హైదరాబాద్ నుంచి నేరుగా రైతు వేదికల ద్వారా రైతులతోటి, అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, స్థానిక ప్రజాప్రతినిధులతోటి మాట్లాడి రైతుల ఖాతాలో వెయ్యాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మొత్తానికి రైతు భరోసా నిధులు మొత్తం 10 నుంచి 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా పలు కీలక చర్యలు చేపట్టింది. దీంతో పాటు ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, తర్వాత జూలై మొదటి 2 వారాల పాటు రైతులు రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్థానిక బ్యాంక్ ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తానికి 70 లక్షల మంది రైతులకి 1,50,00,000 ఎకరాల వరకు ఇవ్వనున్నారు. సో దాదాపుగా ఈ 70 లక్షల మంది రైతులు 1,50,00,000 ఎకరాలు వారికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకి 1,50,00,000 ఎకరాలకు ఎకరాకు 6,000 చొప్పున జమ చేయనట్లు అధికారులు చెప్తున్నారు. పెట్టుబడి సాయంతో పాటు ప్రభుత్వ సంబంధించి అంటే కొత్తగా రైతు భరోసా కూడా అప్లై చేసుకోవాలి. ఎవరికైతే బ్యాంక్ పుస్తకాలు వచ్చినాయో, పాస్ పుస్తకాలు వచ్చినాయో వాళ్ళు కూడా జూలై 5 వరకు కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే భావించింది. మరి గతంలో రైతు భరోసా కేవలం 2 ఎకరాల వరకే ఇవ్వడం, తర్వాత ఈసారి అయినా సరే మొత్తంకి ఇస్తానా లేకపోతే కేవలం 2-3 ఎకరాల వరకే ఇచ్చి మిగతా ఎగ్గొడతారా అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. సో ఇప్పటికి దాదాపుగా 3 రైతు భరోసాలు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సి ఉంది. సో మరి ఈ రైతు భరోసా అయినా సరే సక్సెస్ఫుల్ గా ఇస్తారా లేదా అనేది వెయిట్ చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.